రైతు క్రాప్ హాలిడే పెడితే ఏమవుతుంది, రైతు పంటలు పండించకపోతే ఏమవుతుంది, రైతు గనుక పంట రేటు రాలేదని అమ్మకపోతే ఏమవుతుంది, రైతులందరూ కలిసి యూనిట్గా ఉండి ఒక 5 సంవత్సరాల్లో పంటలు వేయకూడదు అని అనుకుంటే ఏమవుతుంది. నాటు వేయడానికి నారుమడి సిద్ధంగా ఉంది. చూడండి, ఒక రైతు అంటే ఎన్నో ప్రణాళికలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవకతవకలు, ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతుకు అనేవి కష్టాలు చెప్పి రావు. కష్టాలు కానీ, నష్టాలు కానీ, రోగాలు కానీ, ఇంకా అనేక ఇబ్బందులు కలిగి వస్తుంటాయి. కానీ విద్యార్థులకు ఒక వార్షిక ప్రణాళిక ఉంటుంది. దాని ప్రకారమే సిలబస్ ఉంటుంది. దాని ప్రకారమే సిలబస్ చెప్తుంటారు ఉపాధ్యాయులు. దాని ప్రకారమే ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు చెప్పిన పాఠాలే ఎగ్జామ్స్ పెడతారు. ఒకవేళ చెప్పని పాఠాలు ఎగ్జామ్స్ పెడితే ఇది మాకు పాఠం చెప్పలేదు అంటారు. కానీ రైతు ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఏ కష్టం కలిగినా కూడా, ఎటువంటి పెద్ద ప్రశ్న వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవాలి. ఈ కష్టంతో సంబంధం లేదు అనుకుంటే రైతు నష్టపోతాడు. కాబట్టి ఈ ప్రపంచంలో రైతుకంత కష్టము, రైతుకంత తెలివి ఎవ్వరికీ కూడా లేదు. ఒక రైతు మాత్రమే ఒక గిట్టుబాటు ధర లేకపోయినా కూడా ఎంతోమందికి ఆహారాన్ని పండిస్తున్నాడు. కానీ రైతు తప్ప మిగతా వారందరూ కూడా తమ కోసము, తమ కుటుంబం కోసము, తన జీవితం కోసమే కష్టపడుతుంటారు. కానీ రైతుకు అసలు గిట్టుబాటు ధర అనేదే ఉండదు. కానీ రైతు మాత్రం ఎప్పటికైనా సరే తాను మొండిగా ఎంత రేటు వచ్చినా రాకపోయినా పండించి అమ్ముకుంటాడు. అంతేకాదు దళారులు, బ్రోకర్లు పంట ఎక్కువ వచ్చినప్పుడు, పంటలు ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు అది తక్కువ ధరకు అడుగుతుంటారు. అయినా కూడా రైతు మనసు చంపుకొని అమ్మేస్తుంటాడు.